ధ్యానించుకున్నాము. ఈ వాక్యాన్ని చదివే ముందు మీకు ఒక విషయాన్ని చెప్తానండి. దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా చెడు మార్గాల్లోనికి వెళుతున్నప్పుడు దేవుడు వారిని సరైన మార్గంలో ఉంచడానికి, లేకపోతే వారికి బుద్ధి చెప్పడానికి వారి మీదకు ఆయన శిక్షణ తీసుకొచ్చేటువంటి వాడు. ఏదో ఒక విధంగా శిక్ష. అది ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి దేవుడు ఆ నియమాన్ని వాళ్ళ జీవితంలో చేస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు వాళ్ళు సనుగులు గొనుగులు చేసినప్పుడు తాపకరమైన సర్పాలను ఆ అరణ్యంలో వారి మధ్యకు పంపించినప్పుడు సర్పపు కాటు తిని కొంతమంది చచ్చిపోయారు. అలాగే శపితమైనటువంటి వాటిని మీరు ముట్టుకోవద్దు అని ఇశ్రాయేలీయులకు చెప్తే వాళ్ళు లెక్క లేకుండా శపితమైనటువంటి దానిని దొంగిలించినందుకు ఆ కుటుంబం యుద్ధానికి వెళ్ళినప్పుడు తక్కువ మంది జనాలున్నా కానీ శత్రువుల చేతిలో ఓడిపోయి వచ్చారు ఇశ్రాయేలీయులు. ఇలా దేవుడు ఏదో ఒక విధంగా తన ప్రజలు పాపం చేసినప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా వారి మీదకి శిక్షను తీసుకొస్తూ వారిని సరిదిద్దేటువంటి ప్రయత్నాలు చేస్తాడు దేవుడు. ఇక్కడ కూడా రాజుల కాలంలో అదే జరిగింది. న్యాయాధిపతుల తర్వాత ఇశ్రాయేలీయులకు రాజులు వచ్చారు. రాజుల టైంలో, రాజులు ఏలుతున్న సమయంలో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి చాలా నీచంగా దిగజారిపోయింది. దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, ఆయన కట్టడల పట్ల, ఆయన న్యాయ విధుల పట్ల ఏమాత్రము లక్ష్యం లేనటువంటి వారుగా వాళ్ళు బతుకుతున్నారు. అటువంటి ప్రజలను సరైన దారికి తీసుకురావడానికి దేవుడు వారి మీదకు అన్ని జనాంగాలను రేపి వాళ్ళ మీదకు శిక్షణ తీసుకొచ్చిన సందర్భాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. చూడండి, 25వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. 6, 7, 8 వచనాలు, లేదా 9 వచనాల దాకా. యెహోవా పెద్దలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతే, వినుటకు మీరు చెవి యొగ్గకుంటేది. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతేనని యెహోవా సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతే కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలవనంపించుచున్నాను. ఈ దేశము మీదికి, దాని నివాసుల మీదకి, చుట్టూ ఉన్న ఈ జనులందరి మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎన్నటికీ పాడుగాను ఉండజేసేదను. ఈ మాట చెప్తున్నాడండి. చూడండి, దేవుడంట నెబుకద్నెజరు అనేటువంటి ఒక అన్యజాతి రాజును ఇశ్రాయేలీయులైన తన ప్రజల మీదకు రేపుతున్నాడంట. వాళ్ళని పిలుస్తున్నాడు ఈయన, వాళ్ళని రేపుతున్నాడు ఈయన. దేనికి అంటే తన ప్రజలైనటువంటి వారి మీదకి నింద రావడానికి, వాళ్ళ అపహాస్యాస్పదానికి అవడానికి, శాపగ్రస్తులు అవడానికి దేవుడు వీళ్ళ మీదకి అన్ని జనులను పిలుస్తున్నాడు. ఎందుకు వీళ్ళ మీదకి అన్ని జనులను దేవుడు పిలుస్తున్నాడు? తన ప్రజలే కదా, ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలే కదా. మరి ఎందుకు దేవుడు వీళ్ళ మీదకి అన్ని జనాంగాలను రేపుతున్నాడు అంటే, పై వచనాలు మనం చూస్తే దేవుడు పెద్దలకడ లేచి తన ప్రవక్తలను వారి దగ్గరికి పంపుతున్నాడంట. తన ప్రవక్తలు అంటే దేవుని యొక్క మాట ప్రకారము ప్రజలను హెచ్చరిక చేసి సరైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రవక్తలను దేవుడు పంపుతున్నాడు. ప్రవక్తలు చెప్తారు, మంచి చెప్తారు కదా వాళ్ళకి, అని మీరు ఇలా ఉండదు, ఇలా ఉండండి, దేవుడు ఇలా చెప్పాడు, ఆయన చెప్పినట్లు మీరు చేయండి, నడుచుకోండి, అదే కదా ప్రవక్తలు చెప్పేది. వాళ్ళు ఏదైతే దేవునికి విరుద్ధమైనటువంటి విధానాలు పాటిస్తున్నారో, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాన్ని పాటిస్తున్నారో అది సరైనటువంటి పద్ధతి కాదు. దేవుడు ఇది చెప్పాడు అని చెప్పడానికి దేవుడు అర్లీగానే తన ప్రవక్తలను వాళ్ళ దగ్గరికి పంపిస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వినం, మేము మాట వినాం,
వినట్లేదు, వాడు ప్రవక్తల మాటలు వినట్లేదు. తర్వాత 21వ అధ్యాయం మీరు చూడండి, 7వ వచనం. కాబట్టి వినకపోవటం వల్ల వారి మీదకి వచ్చేటువంటి శిక్షణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అటు తరువాత నేను యూదా రాజుకు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్తులను, తెగులును, ఖడ్గమును, క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహము ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలి పడకయు, వారిని కత్తివాత హతము చేయును. వారి దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనము, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15వ వచనము. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. మీరు గమనించండి, ఇక్కడ తన ప్రజలైనటువంటి వారిని దేవుడు కనికరం చూపింది. అసలు దేవుడు ముందు శిక్ష చేయాలని ఆయన ఎప్పుడు కోరుకోడండి, శిక్షించాలని కోరుకోడు. ఆయన కనికరం చూపిస్తాడు. ఆయన ప్రజలైనటువంటి వారు తప్పు చేస్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు వాళ్ళని పూర్తిగా శిక్షకు గురి చేయకుండా వారిని సరైన మార్గంలోనికి తీసుకురావాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు కనికర సంపన్నుడు, కనికర పూర్ణుడు, జాలి చూపించేటువంటి వాడు. అలాంటి జాలి కలిగిన దేవుడు తన ప్రవక్తలైనటువంటి వారిని వీరి దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఆ మాటలు విని వారు తమ మార్గాలను సరిచేసుకుంటారేమో అని దేవుడు అనుకున్నాడు. కానీ వాళ్ళు అలా లేరు. వాళ్ళు మాట వినకపోవడం అట్టుంచి ఎగతాళి చేస్తూ వస్తున్నారంట. ప్రవక్తలను ఎగతాళి చేస్తున్నారు. చేసాలే, నువ్వు చెప్పింది చాలే అన్నట్టుగా ఎగతాళి. అలాగే వాళ్ళు ప్రవక్తలు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు, వారి మాటలను తృణీకరిస్తున్నారు. అలాగే హింసిస్తున్నారంట. అదే దేవుని మాటలు చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళని హింస చేస్తున్నారు, కొడుతున్నారు. సార్ మీరు ఆలోచించండి, మేలు చేయడానికి దేవుడు ప్రవక్తలను పంపితే ఆపోజిట్ రియాక్షన్ చూపిస్తారు వాడు. కాబట్టి దేవుని యొక్క కోపము అసలు నివారింప శక్యం కాకుండా అయిపోయింది. అంటే ఏది ఇచ్చినా కానీ, ఏం చేసినా కానీ దేవుని యొక్క కోపం ఆగే పరిస్థితి లేదు అక్కడ. ఆయన కనికరం చూపించాడు. ఆ కనికరాన్ని వారు తృణీకరిస్తే దేవుని యొక్క కోపాన్ని ఇక ఎవరు ఆపలేనంతగా వారి మీదకి వచ్చింది. అది ఎలా దేవుడు తన కోపాన్ని వాళ్ళ మీదకి కనపరిచాడు అంటే, అన్య జాతి సంబంధమైనటువంటి బబులోనీయులను, బబులోను రాజైన నెబుకద్నెజరును తన సైన్యాన్ని వీరి మీదకి పంపించారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళకి మరొక పేరు ఉందండి, కల్దీయులు. వాళ్ళని బబులోనీయులకి మరొక పేరు ఏంటంటే కల్దీయులు అంటారు. ఈ కల్దీయులు అనేటువంటి వారు ఎంత క్రూరులు అంటే చిన్న క్రూరత్వం కాదు. చరిత్ర చూస్తే వాళ్ళ క్రూరత్వం మనుషులు ఎంతగా బాధ పెట్టి చంపుతారో మీకు అర్థమవుతుంది. ఆ కింద వచనాలు మీరు చూడండి, వాళ్ళు ఏం చేస్తారో. 36వ అధ్యాయం 17వ వచనం, ఇది 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 17వ వచనం. కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలంగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల అందైనను, యువతుల అందైనను, ముసలివారందైనను, నెరిసిన వెంట్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించును. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నవేమి
పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి, రాజు నిధుల్లోనిదేమి, అధిపతుల నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయిను. ఇదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బుద్ధిగా పాడు చేసి 19 తర్వాత 20వ వచనం, ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతను బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు అది సంభవించను. దేశము పాడుగాను 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించను. ఏంటి దేశం ఏమనిపించిందంట? దేశం ఏమనిపించింది? ఇప్పుడే మనం చదివాం 21వ వచనం. దేశం ఏమనిపించి విశ్రాంతి దినములను అనుభవించెను. ఇప్పుడే మనం చదువుతున్నాం. దేశము పాడుగాను 70 సంవత్సరాల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించను. అదేంటి దేశం విశ్రాంతిని అనుభవించడం ఏంటి? విశ్రాంతి అంటే ఏంటంటే రెస్ట్. ఇంగ్లీష్లో రెస్ట్. రెస్ట్ అంటే విశ్రాంతి. సో దట్ మీన్ ఏమీ చేయకుండా ఒట్టిగా ఉండటం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, వారమంతా మీరు పని చేసుకోండి, 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ దినాన విశ్రాంతి దినం. ఆ రోజున మీరు ఏ పని చేయకండి. ఏ పని చేయకుండా ఏం చేయాలా? దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ విశ్రాంతి పొందండి. ఆ రోజు మీ పనులకు మీరు రెస్ట్ ఇవ్వండి, మీ పొలాలకు రెస్ట్ ఇవ్వండి, మీ వ్యాపారాలకు రెస్ట్ ఇవ్వండి. అంతే కదా, అన్నిటికీ రెస్ట్ ఇవ్వాలా? అవి రెస్ట్ తీసుకుంటాయి. మీరు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోండి. ఎక్కడ? దేవుని మందిరంలో విశ్రాంతిని అనుభవించండి మీరు అని దేవుడు చెప్పాడండి. కానీ ఈ ప్రజలు ఎలా ఉన్నారు? ఈ ప్రజలు ఎలా ఉన్నారండి? ఈ ప్రజల పరిస్థితి ఏంటంటే, మేము విశ్రాంతి దినము పాటించాం. మరేం చేస్తాం? ఆ రోజు కూడా మాకు పనులు ఉంటాయి, ఆ రోజు కూడా మాకు వ్యాపారాలు ఉంటాయి, ఆ రోజు చాలా పనులు ఉంటాయి మాకు. మరి దేవుని సన్నిధిలో గడపరా? లేదు, గడపడానికి మాకు సమయం లేదు. మరేం చేస్తారు? ఆ రోజుల్లో వ్యాపారాలు చేసుకుంటాం, కొట్లాడుకుంటాం, గుద్దులాడుకుంటాం, అన్యాయం చేస్తాం, అక్రమం చేస్తాం, బాధపడే వారి మీద కాడిని ఇంకా ఎక్కువ చేస్తాం. దేవుడు అందుక మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది కాదు కదా. వాటన్నిటి నుంచి మీరు బయటకు వచ్చి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధానంలో మీరు విశ్రాంతిని అనుభవిస్తూ ఆయన్ని ఆరాధించాలి. కానీ వీళ్ళకి అలా ఇష్టం లేదండి. వీళ్ళకి అలా ఇష్టం లేదు. కాబట్టి దేవుడు అసలు మొత్తం దేశానికే విశ్రాంతి అయిపోతున్నాడు. ఎట్లా? దేశానికి విశ్రాంతి ఎట్లా వస్తుంది? వీళ్ళు లేకపోతేనే కదా. వీళ్ళుంటే విశ్రాంతి లేదు. పనులు, కొట్లాటలు, గుద్దులాటలు, అన్యాయం చేయటము, బలహీన మీద కాడి మోపటము, దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధిలో సంతోషించరు. మరి అటువంటి వాడికి ఇంకా మీకు ఎందుకు? ఇక మీకు అనవసరం అన్నట్టుగా ఉంది దేవుడు వాళ్ళ జీవితాలు. సో మీరు దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడిన వాళ్ళకి మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతా అన్నట్లు ఉంది దేవుడు. కాబట్టి కల్దీయులను దేవుడు రేపాడు వాళ్ళ మీదకి. మీరు ఏదనుకుంటున్నారో, ఏ దేశంలో ఉండి మీరు విశ్రాంతి తీసుకోమంటున్నారో ఆ దేశం మొత్తానికి నేను విశ్రాంతిని ఇస్తాను. మిమ్మల్ని అన్ని జాతి వాళ్ళ మధ్యకు నేను బానిసలుగాను, లేదా స్లేవ్స్ అంటారు కదా,
స్లేవ్గా మిమ్మల్ని పంపిస్తాను అని చెప్పి దేవుడు క్రూరులైనటువంటి కల్దీయులను వీళ్ళ మీదకి రేపినప్పుడు వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి వాళ్ళ క్రూరత్వం ఎటువంటిదంటే యవనస్తులని చూడలా, యవన ఆడవాళ్ళని చూడలా, ముసలోళ్ళని చూడలా, నెరిసిన వెంట్రుకలని చూడలా. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, కనీసం కనికరం కూడా వాళ్ళకి లేదు. ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధంలో లేదా ఒక కత్తి పట్టుకొని ఒక వ్యక్తి తల నరుకుతున్నప్పుడు, చేతులు నరుకుతున్నప్పుడు, కాళ్ళు లిటరల్గా అయితే జరిగేది యుద్ధంలో. అంటే మనం చెప్తుంటే అర్థం కాదు, కానీ లిటరల్గా యుద్ధంలో జరిగేది ఏంటంటే కొట్టలో దూసి లాగితే పేగులు కూడా బయటకు వచ్చే అంతగా దారుణమైనటువంటి హింస జరుగుతుంది. అటువంటి దారుణమైనటువంటి హింస జరుగుతూ ఉన్నప్పుడు సహజంగా మనుషులమైనటువంటి మనకి ఏమొస్తుందండి? కనికరం అనేది ఉంటుందా? జాలి అనిపించదా? మన కళ్ళ ముందు ఇటువంటి ఘోరం జరుగుతున్నప్పుడు జాలి అనిపిస్తుంది. అయితే ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజుకు కనీసము ఏ మాత్రము జాలి లేకుండా, జాలి కనికరం కూడా లేకుండా యవనస్తులను ఆయన ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు, వృద్ధులను చంపేస్తున్నాడు, అందరినీ మరి హింసపాలు చేసి వారి దేశానికి చెరగొని తీసుకుపోతున్నాడు. అంతేకాదు దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటిని ఆయన ఏం చేశాడో ఒకసారి మీరు చూడండి. రాజులు 2వ గ్రంథము 25వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 25వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతాను, జ్ఞాపకపడండి. మరియు యెహోవా మందిరం అందున్న ఇత్తడి స్తంభములను మట్లను, యెహోవా మందిరం అందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, కల్దీయులు అంటే బబులోనీయులని, తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయింది. సేవ కొరకు ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, దోపాత్రలను, ఇత్తడి ఉపకరణముల అన్నిటినీ వారు తీసుకొని పోయింది. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతిని తీసుకొని పోయిను. 25వ అధ్యాయం 3వ వచనం నుంచి. 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమైను, దేశపు జనులకు ఆహారము లేకపోయిను. అయితే 5వ వచనం 25వ అధ్యాయం 2వ రాజులు 25:5. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానములకు పో మార్గములకు వెళ్ళిపోయాను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యమును అతనికి దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానం మందు అతన్ని పట్టుకొని సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి, సిద్కియా అంటే రాజు కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణములకు తీసుకొని పోయిరి. మరియు 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకులకు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టేది. మీకు అర్థం అవడానికి ఏం చెప్తుందంటే, యవనులు, యవన స్త్రీలు, వృద్ధులు, తల నెరిసిన వెంట్రుకలు కలిగిన వారు, క్రూరులైన బబులోనీయులు యుద్ధ రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి వీళ్ళు మందిరంలోకి పరిగెత్తారు. మందిరంలోనికి, మందిరం అంటే దేవుని యొక్క ఆలయం. ఆ రోజున సొలొమోను కట్టిన దేవుని ఆలయంలోకి పరిగెత్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుని మందిరంలో మాకు రక్షణ దొరుకుతుంది. అంతే కదా, దేవుని మందిరంలోకి పోతే మాకు రక్షణ దొరికింది, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అలా జరిగిందా? జరిగిందండి? ఏంటి దాని అర్థం? వాళ్ళ కళ ఉండే యవనస్తులు, వృద్ధులు, యవన స్త్రీలు కత్తివాత హతం చేయబడుతున్నారు.
ఎక్కడ? దేవుని మందిరంలో. అదే దేవుని మందిరంలో దేవుడు చూసుకుంటాడని మేము వస్తే ఇలా జరుగుతుంది ఏంటి అని వాళ్ళు అనుకోవచ్చు. అంతేకాదు దేవుని యొక్క మందిరంలోని ఉపకరణాలు, అంటే దేవుని సేవ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి దేవుని మందిరంలో ఉన్న బంగారు వెండి వస్తువులు, విలువైనటువంటి వాటన్నిటిని, దాని విలువ నేను తర్వాత చెప్తాను, విలువైనటువంటి వాటన్నిటిని ముక్కలు ముక్కలు కొట్టి తీసుకుపోతున్నాను. ఈ జనాలు ఏమనుకుంటారు, అరే దేవుడి మందిరంలోనికి మేము వస్తే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటే మమ్మల్ని ఇలా చంపేస్తున్నారు, కనీసం అదే దేవుని యొక్క మందిరంలో ఉన్న దేవుని ఉపకరణాలన్నా మీకు భయం లేదా, అరే మీరెంత దుర్మార్గులురా అని వాళ్ళు అనొచ్చు, అనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకి నేర్పుతున్న పాఠం ఏంటంటే దేవుడు వాళ్ళ ద్వారా దేవుని ప్రజలైనటువంటి మీకే దేవుని మందిరం మీద ఆసక్తి లేదు, దేవుని సేవ అంటే ఆసక్తి లేదు, దేవుని కార్యక్రమాల విషయంలో ఆసక్తి లేదు. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు దేవుడి సన్నిధి గుర్తొచ్చిందా? కష్టం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో పరిగెడతారా? ఇంతకుముందు లేదు కదా. ఇప్పుడు క్రూరులైనటువంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపుతుంటే ఇప్పుడు దేవుడి మందిరంలోకి వచ్చి, అరే దేవుడి మందిరంలో మేము ఇలా చంపబడుతుంటే దేవుడు చూడగా, అరే దుర్మార్గులారా ఇది దేవుని ఆలయంరా, ఇక్కడ మీరు ఆ పని చేయకూడదని ఆ అన్ని జనాలకి వీళ్ళు అంటుంటే అన్ని జనాలు వీళ్ళకి నేర్పించేది ఏంటంటే, మీరే దుర్మార్గులుగా ఉంటే మీకే లేనిది అన్ని జనులమైన మాకేమి, అంతే కదా. దేవుని పిల్లలైనటువంటి మీకే దేవుని మందిరం మీద ఆసక్తి లేనప్పుడు, దేవుని యొక్క కార్యాల మీద ఆసక్తి లేనప్పుడు, ఇప్పుడు కష్టకాలం మీ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు మందిరంలోకి పరిగెత్తి వచ్చి మమ్మల్ని దుర్మార్గులు అంటారా? మాకంటే మీరే దుర్మార్గులు. ఎందుకంటే దేవుని పిల్లలు కదా, మీరు ఇశ్రాయేలీయులు కదా, దేవుని యొక్క విశ్రాంతి దినాలు మీరు పాటించాలి కదా, న్యాయంగా ఉండాలి కదా. అటువంటి మీరు అన్యాయం చేస్తూ కష్టం నెత్తి మీదకి వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వచ్చి మమ్మల్ని దుర్మార్గులు అంటానికి మీరెవరా అన్నట్టుంది వాళ్ళు చేసే పని. అవును, దేవుని పిల్లలైన మీరే లేనప్పుడు నీతిగా మేము ఎట్లా ఉంటాం అని జనం. కాబట్టి ఒక్కొక్కరిని దేవుని మందిరం అని చూడకుండా యవనస్తులను ఏం చేశారు? చంపేసి దేవుని పనిముట్ల మీద కూడా వాళ్ళకి శ్రద్ధ లేదనమాట. అంటే అసలు ఆ పెయిన్ వీళ్ళకి అర్థం అవ్వాలండి. దేవుడు ఎందుకు ఇదంతా చేశాడంటారు? దేవుడు ఇదంతా ఎందుకు చేశాడంటే ఆ బాధ వాళ్ళకి తెలియాలి. ఎవరికి? ఇశ్రాయేలీయులకు ఆ బాధ తెలియాలి. ఇంతకు ముందు వాళ్ళకి బాధ లేదు, దేవుడి మందిరం పట్ల ఆసక్తి లేదు. సరే, సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ పెయిన్ ఏదో వాళ్ళకి తెలియాలని ఆ శిక్ష వాళ్ళ మీదకి తీసుకొచ్చాడు. అది దేవుని మందిరమైనా, మీరు దేవుని మందిరంలోకి వచ్చినా మీకు సంరక్షణ లేదు. కారణం ఏంటంటే మీరు చేసింది మీ నెత్తి మీదకి వస్తుంది. మీకు దేవుడు ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడో అది మీకు తెలియాలి అని దేవుడు ఆ శిక్షణ వారి మీదకు తీసుకొచ్చాడు. వాస్తవానికి బబులోనీయులు పాడు చేసినటువంటి మందిరాన్ని వాళ్ళు ఏం చేశారంటే పాడు చేసి తగలబెట్టేశారు. మొత్తం లోపల ఉన్న బంగారము వస్తువులన్నింటినీ తీసుకుపోయి తగలబెట్టారు. మనుషులను లోపల చంపారు. ఆ తర్వాత బబులోను రాజు సేవకుడైన నెబూజరదాన్ అనేవాడు మళ్ళీ వచ్చాడు. వచ్చి అధిపతుల ఇళ్లను తగలబెట్టాడు. పెద్ద పెద్ద గొప్ప ఇళ్లను తగలబెట్టారు. ఈరోజు ఎట్లా ఉంటుందంటే ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, లోపల గొప్పోళ్ళు అనుకున్న ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు,
పెద్ద పెద్ద ఇల్లుండి, మంచి కార్లు ఉండి, హెలికాప్టర్లో తిరిగేవాళ్ళు, మంచి డ్రెస్ వేసుకునేవాళ్ళు, ఇంటి నిండా ధనం ఉన్నవాళ్ళు, మొత్తం ఇల్లంతా కూలిపోయి పోవడానికి కారు లేకుండా, ఏమి లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చి నడిస్తే ఎట్లా ఉంటుందో ఆ రోజు అధికారులు, అధిపతుల పరిస్థితి అలాగే ఉంది. అంటే ఇల్లు మొత్తం ఇల్లు, పిల్లలు అన్నీ ఏమి లేవు, కొట్టి కట్టుబట్టలతో బయటకు వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళు కొంతమందిని చంపారు, కొంతమందిని సంకెళ్ళేసి తీసుకుపోయారు. రాజు కళ్ళ ముందే రాజు కుమారులను ఖడ్గంతో చంపేశారు. రాజు కళ్ళను ఓడబీకేశారు, సిక్కి కళ్ళు ఓడబీకేశారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగింది. దేనికి అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా దేవుని యందు భయభక్తులను. చూడండి, ఎప్పుడైనా కానీ ఇప్పుడు లోకంలో దేవుని తరపున రిప్రజెంటేటివ్స్ ఎవరండి? నాట్ సేవకులు. ఎవ్రీ క్రిస్టియన్, నాట్ ఓన్లీ సర్వెంట్స్, బట్ ఎవ్రీ క్రిస్టియన్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని తరపున ఇక్కడ ప్రతినిధులు ఎవరు? ప్రతి క్రైస్తవుడు దేవునికి ప్రతినిధిగా పని చేయాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఏమన్నాడు? మీరు నా సొత్తు, నా ప్రజలు, మీరు లోకంలో ఉన్న వారికి ఆ దేవుని యొక్క మహిమను, ఆయన గొప్పతనాన్ని ప్రచురం చేయాల్సినటువంటి వాళ్ళు. ఈరోజు క్రైస్తవులు ఆ పని చేయాలి. మరి అలా చేయాల్సినటువంటి ఆయన ప్రతినిధులే ఆయన పని చేయకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోను? కాబట్టి దేవుడు వారికి గుణపాఠం నేర్పించదలుచుకున్నాడు, వాళ్ళకు ఒక పాఠం నేర్పించదలుచుకున్నాడు దేవుడు. ఆ పాఠం ఏంటి అంటే ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలియాలి, అర్థమవ్వాలి. ఈ సందర్భంలో అసలు వాళ్ళు పాడు చేసినటువంటి ఆ దేవాలయము ఎంత విలువైందో మన బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఎంత విలువైందంటే వాస్తవానికి ఆ రోజుల్లో అంత పెద్ద దేవాలయం కట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ పెద్ద దేవాలయం కట్టడానికి దావీదు యొక్క కలది. అంటే మనం అంటాం కదా, మీ జీవితంలో ఏదైనా ఒక దాన్ని ఏమంటారు, గోల్ ఆశయం ఏదైనా ఉందా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. నా ఆశయం ఇది, నా ఆశయం ఇది అని. దావీదు యొక్క ఆశయం ఏంటంటే దేవుని యొక్క మందిరం గొప్పగా కష్టం. దానికోసం దావీదు అంట చనిపోవటానికి ముందు చాలా బంగారాన్ని, చాలా వెండిని, చాలా ఇత్తడిని, ఇనుమును, విలువైనటువంటి కర్రను అంతా సిద్ధం చేసి పెట్టాడు. అంతా సిద్ధం చేసి ఆ పని నువ్వు చేయకూడదు అనే కారణం చేత తన కుమారుడైన సొలొమోనుకు ఆ పని అప్పగించాడు. అన్ని విలువైన వస్తువులన్నీ సమకూర్చాడు. ఆ తర్వాత సొలొమోను దాన్ని కట్టడం ప్రారంభించినప్పుడు సొలొమోను ఎలా దాన్ని కట్టించాడో కొన్ని ఉదాహరణలు మనం చదువుకున్నాం. దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చూడండి, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం. అంటే అన్ని జనులు పడగొట్టిన, కాల్చి వేసిన మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి ఇప్పుడు మనం చదువుతున్నామండి. మొదటి రాజులు 6:21-22. ఇలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి, గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దానిని పొదిగించాను. సొలొమోను మందిరం లోపల దేంతో పొదిగాడంటే మేలిమి బంగారం. దానికి సంబంధించిన తెర ఇవన్నీ కూడా మేలిమి బంగారము. ఆ తర్వాత 22వ వచనం చూడండి, ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయమునొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించెను. 30వ వచనం చూడండి, మరియు మందిరపు నట్టిల్లో లోపలను వెలుపలను బంగారంతో పొదిగించెను.
మీరు మందిరం అంటే ఇగో ఇది ఇట్లా ఇంత 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 అనుకున్నారు. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివితే సొలొమోను కట్టించినటువంటి మందిరము చాలా హ్యూజ్ బిల్డింగ్ అండి, హ్యూజ్ బిల్డింగ్. అంత పెద్ద బిల్డింగ్ను అదంతా పూర్తవడానికి సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే చివరిలో మీరు చూడండి, 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే నేను దీన్ని కట్టడానికి గట్టిగా ఒక నెల పట్టింది, అంత నాకు గుర్తులేదు, నాకేం గుర్తుంది. చాలా సింపుల్గా ఉంది, చాలా తక్కువ. అయినా ఒక పెద్ద బిల్డింగ్, ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? పెద్దదైనా ఒక 3 స్టేర్లు 5 స్టేర్లు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, మహా అయితే 3 సంవత్సరాలు. కానీ ఇది ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 సంవత్సరాలు పట్టిందంటే అది ఎంత పెద్దదో ఒకసారి ఊహించుకోండి. దానికి తోడు లోపలంతా దేంతో ఉంది? బంగారంతో. ఎన్ని టన్నులు బంగారం? ఒకసారి టన్నులు, నాట్ కేజెస్ అండి. నాకు అది ఆశ్చర్యం వేస్తుందండి. అంత బంగారము, అంత వెండి. కొన్ని చోట్ల అయితే బయట కూడా పొదిగాడంట దేవాలయం. అంత విలువైనటువంటి ఎక్స్పెన్సివ్ టెంపుల్. ఆ రోజుల్లో ఈ రోజుతో పోలిస్తే దగ్గర దగ్గర $200 బిలియన్ గోల్డ్ మాత్రమే అంత విలువ చేస్తుందంట. $200 బిలియన్ అంటే ఒకసారి ఊహించుకోండి. అంత విలువైనటువంటి ప్లేస్ అండి దేవుని మందిరం. ఆ మందిరము అంత విలువైన దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం దాని మీద కనికరం కూడా లేదు. కనీసం అంటే మనుషుల మీద కనికరం లేదు, దేవుని మందిరం విషయంలో వాళ్ళకి భయమే లేదు. దాన్ని ముక్కలు చేసి బంగారాన్ని, వెండిని, దేవుని సంబంధమైన వస్తువులన్నింటినీ తీసుకుపోయి మందిరాన్ని దారుణంగా తగలబెట్టారు. ఈ మందిరం యొక్క విలువ కేవలం బంగారం వల్ల కట్టాడని దాన్ని బట్టే కాదండి. మందిరానికి ఆ విలువ ఉంది. దేనికి ప్రాముఖ్యంగా దేనికి ఆ మందిరానికి విలువ దేని వల్ల వచ్చిందండి? దేని వల్ల వచ్చింది? దేని వల్ల వచ్చిందంటే ఆ మందిరానికి విలువ అక్కడ దేవుడు ఉండే స్థలం కాదు. మందిరానికి విలువ బంగారం వల్ల కాదు, వెండి వల్ల కాదు, దావీదు సంపాదించిన వస్తువుల వల్ల కాదు, సొలొమోను పొదిగించిన బంగారం వల్ల కాదు. దేవుని యొక్క నివాస స్థలం అది. అక్కడ ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశకాండం మీరు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఆలోచించారా? దేవుడు ఏదైతే నివాస స్థలంగా కోరుకున్నాడో అప్పుడు దేవుడు నివాస స్థలంగా కోరుకున్న స్థలం ఏది? యెరూషలేము. దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. మీరు అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములు, మీ మొక్కుబడి అర్పణలు, మీ స్వేచ్ఛార్పణలు, పశువులు, గొర్రె మేకలు, తొలుచుడు వాటిని తీసుకొని రావలెను. ఎందుకు ఆ మందిరానికి విలువ? ఎందుకు ఆ మందిరానికి విలువ? మరొక వచనం కూడా చూద్దామండి. మొదటి రాజులు 6వ అధ్యాయము 12వ వచనం. ఈ మందిరమును నీవే కట్టించున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన
ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఆ ప్రకారం సొలొమోను దేవుని మందిరమును కట్టించి ముగించెను. దేవుని మందిరాన్ని సొలొమోను కట్టించడానికి ముందు దేవుడు ఏమన్నాడు? నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను. ఎంత గొప్ప విషయం! దేవుని మందిరానికి విలువ వస్తువుల వల్ల రాలా, బంగారం వల్ల రాలా, వెండి వల్ల రాలా. దేవుని మందిరానికి విలువ దేని వల్ల వచ్చిందంటే అక్కడ దేవుని యొక్క నివాస స్థలము, దేవుడు వారి మధ్య ఉన్నాడు కాబట్టి. అందుకే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పాపం చేస్తే ఆ పాప పరిహారార్థ పశువును ఇక్కడికి తీసుకొచ్చి బలి అర్పణ చేసి పాపాన్ని పోగొట్టుకొని సంతోషంతో దేవుని మందిరం నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు. దేవుడు వారికి చేసిన ఉపకారములు మేళ్లను తలపోసుకుంటూ, ఓ దేవా, మీరు మాకింత ఆహారాన్ని ఇచ్చారు, పొలంలో పంటనిచ్చారు, సమృద్ధినిచ్చారు, ఈ సమృద్ధిని మేము మాత్రమే అనుభవించకుండా దీనిని మీ సన్నిధిలోనికి మేము తీసుకొచ్చి మమ్మల్ని మేము మా కృతజ్ఞతను మీకు కనపరుచుకుంటామని చెప్పి వాళ్ళందరూ ఆ దేవుడు ఇచ్చినటువంటి వాటిని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏం చేసేవాళ్ళు? సమర్పించేటువంటి వాళ్ళు, లేవీయులకు ఇచ్చేటువంటి వాళ్ళు, దేవుని మందిరంలో ద్రవ్యాన్ని నిలువ చేసేటువంటి వాళ్ళు. అంటే వారి సంతోషాన్ని, వారి ఆనందాన్ని, వారి ఆశీర్వాదాలను ఇవన్నీ కూడా ఎక్కడ వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు? దేవాలయంలో. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క నివాస స్థలము. సో బంగారము వెండితో కాదు అది విలువ వచ్చింది, దానికి కానుకల ద్వారా కాదు విలువ వచ్చింది. ఎక్కడ దానికి విలువ, దేవుని మందిరానికి విలువ దేనికి వచ్చిందంటే అక్కడ దేవుని యొక్క నివాస స్థలం ఉంది. మన మంచి చెడు, మన సంతోషాలు, ఆనందాలు, దుఃఖాలు సమస్తము వచ్చి ఆయన సన్నిధిలో పంచుకోవటం. ఆయన ప్రజలు ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ఆనందిస్తాడు. దానికి ఇది విలువ, ఆ మందిరానికి విలువ ఉంది. అయితే అంత విలువైన మందిరం విషయంలో వీళ్ళకి ఏమాత్రమైన కనికరం ఉందా? లేదా భయం ఉందా? ఏం చేశారు వీళ్ళు? మందిరంలోనే ఇశ్రాయేలు ప్రజలను చంపేశారు. మందిరాన్ని పూర్తిగా కొల్లగొట్టారు. దానిలో ఉన్న బంగారం, వెండి, విలువైన వాటన్నిటిని ముక్కలు చేసుకొని తీసుకుపోయారు. మందిరాన్ని సమూలంగా తగలబెట్టేశారు. బయటకు వెళ్ళి ప్రజలను చంపేశారు. అధికారులు, అధిపతులు ఇల్లు తగలబెట్టేశారు. రాజు గుడ్లు పీగేశారు. రాజు కళ్ళ ముందే రాజకుమారులను చంపేశారు. అలా చేస్తున్నప్పుడు అది పరిశుద్ధమైన దేవాలయం అని వాళ్ళు ఏమన్నా ఆలోచన ఉందో వాళ్ళకి? కారణం ఏంటంటే మీకే లేదురా నాయన, ఇంత గొప్ప దేవుని మందిరాన్ని పెట్టుకొని దేవుని ప్రజలను చెప్పుకుని మీకే దేవుని మీద ప్రేమ లేదు, ఆసక్తి లేదు, విశ్రాంతి దినాలు పాటించడం మీరు. వాళ్ళు చక్కనే చెప్తున్నట్టుంది వీళ్ళకి. దేవుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తున్నాడు. దేవుని ప్రజలుగా చెప్పుకుంటున్నటువంటి మీకే దేవుని మందిరం మీద ఆసక్తి లేనప్పుడు మేము అన్ని జనాంగము, పనికి మాలినోళ్ళు, క్రూరులు, ప్రేమ లేనోళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుంది? మీరు అనుకోవచ్చు, వీళ్ళు అనుకోవచ్చు, అయ్యో దేవుని మందిరం అని కూడా తెలియదు వీళ్ళకి ఎంత దుర్మార్గులని. మరి మీరెంత దుర్మార్గులు? దేవుని మందిరం అని తెలుసు, మీరు దేవుని ప్రజలని తెలుసు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారని మీకు తెలుసు, కానీ మీరు దేవునికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వట్లేదు. కాబట్టి దేవుని మందిరంలోనే ఇది జరిగింది. ఈరోజు మీరు గమనించండి, భౌతికమైన దేవాలయం కంటే గొప్పది దేవుని యొక్క సంఘం. సంఘం అంటే ఇప్పుడు దేవుని నివాస స్థలం ఏదండి? సంఘమే కదా. జీవము కలిగిన దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలని అంటాడు కదా. అంటే దేవుని మందిరం అంటే దేవుని సంఘము.
ఇప్పుడు మందిరం ఎవరు? మనమే. మనమే. ఆ రోజు మందిరం కట్టడానికి ఆలోచన చేసింది ఎవరు? మందిరం కట్టడానికి ఆలోచన చేసింది ఎవరు? దావీదు. మరి ఆ సంఘాన్ని కట్టడానికి ఆలోచన చేసింది యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు. ఇప్పుడు సంఘము ఆ రోజు ఉన్నటువంటి మందిరం కంటే గొప్పది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్పి నేను ముగించి వచ్చేవారు మాట్లాడుకున్న కొన్ని విషయాలు, అంటే ఒక 5-6 వచనాలు నేను వివరించి నేను ముగించేస్తాను. ఆ రోజు దేవాలయం కట్టేది దావీదు ఆలోచన అయితే, ఈ రోజు ఆత్మ సంబంధమైన దేవాలయం అనే సంఘాన్ని కట్టడం ఎవరి ఆలోచన? దేవుని యొక్క ఆలోచన. మీరు లేఖనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫాస్ట్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాలు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కుమార్తెలుగా మనుషులు అవ్వాలనేది దేవుని యొక్క సంకల్పము. అంటే ఆయన కుమారులు కుమార్తెలు అంటే ఏంటి? ఎవరు? సంఘమే కదా. సంఘమే ఆయన యొక్క కుమారులు కుమార్తెలు. అంటే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేసి తగిన కాలంలో ఈ అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు. అద్భుతమైన మందిరం అంటే సంఘము, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘము. ఇది ఎంత పెద్దదో తెలుసా? ఎంత పెద్దది? క్రీస్తు సంఘం ఎంత పెద్దది? మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న అనుకోవచ్చు. యూనివర్సల్గా ఆలోచించాలి. బాప్తిసం పొందిన ప్రతోళ్ళు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి సత్యవాక్యం ద్వారా బాప్తిసం పొందిన ప్రతోళ్ళు క్రీస్తు యొక్క సంఘమే. మనము క్రీస్తు సంఘమే. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా బాప్తిసం పొందే క్రీస్తు సంఘం. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు క్రీస్తు సంఘం. ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు అంతే కదా. బాప్తిసం పొందిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘము ఎంత ఉంది? చాలా పెద్దది. కొలత అనేది లేదండి. అంత పెద్ద సంఘాన్ని, ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు కట్టాడు క్రీస్తు ద్వారా. ఇది ఎవరి సంకల్పము? దేవుని సంకల్పం. కాబట్టి దావీదు మందిరం గొప్పదా? మన గొప్ప? ఆత్మ సంబంధమే. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క సంఘమే గొప్పది. ఎందుకంటే దానికి కొలతలు ఉన్నాయి, దీనికి కొలతలు లేవు, వెళ్ళలేదు సంఘానికి. ఆ తర్వాత ఇది ఎంత విలువైంది అంటే బైబిల్ చెప్తుంది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు దావీదు ఏర్పాటు సొలొమోను చేసిన బంగారం గొప్పదా? దేవుని రక్తం శ్రేష్టమైంది. ప్రాణం. చూడండి, సృష్టికర్త అంటే యేసుక్రీస్తును దైవత్వంలో దేవుడైనా చెప్పింది బైబిల్. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. అంటే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువా. బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అనగా యేసుక్రీస్తు ఆది యందు తండ్రి అయిన దేవుడిని యెహోవా వద్ద ఉండెను. ఆ యెహోవా ఎలా దేవుడై ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అలాగే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడైన యేసు వారు కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారిగా వచ్చి నివాసము చేశాడు. సృష్టికర్త. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగిన. యేసుక్రీస్తు మూలంగా సమస్తము కలిగినాయి. అవి కనిపించేవైనా కనిపించినవైనా, అంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి, భూమి మీదవి పరలోకంలో ఉన్నవి, ఏదైనా కానీ ఎవరి చేత ఎవరిని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి కలిగాయి.
అధ్యాయే. అంత గొప్ప ప్రభు లోకానికి మనిషి రూపంలోనికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన ప్రాణాన్ని ధారపోసి రక్తాన్ని చిందించాడంటే అంత గొప్ప దేవుడి రక్తం గొప్పదా? దావీదు చేసిన బంగారంతో చేసిన మందిరం గొప్పదా? ఏది విలువైంది? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘమే గొప్పది. ఆయన సంఘం గొప్పది. ఇంకా సంఘం ఎంత గొప్పది అంటే, అందుకే అంటాడు కదా, అది కళంకమైనను ముడత అయినను అట్టి ఏదైనను లేకుండా తన పవిత్ర రక్తం ఇచ్చి ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన కోసం అప్పగించుకున్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. అంటే సంఘము ముడత లేకుండా, కళంకం లేకుండా, మచ్చ లేకుండా అప్పగించబడినటువంటి సంఘం. ఇది ఎంత విలువైనది, ఎంత విలువైనది. మళ్ళీ సంఘానికి వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే, 8, 9, 10 వచనాలు, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, దేని ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడమని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుకును. సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మరోమును కూర్చిన ఏర్పాటు ఏంటిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. సంఘానికి ఉన్న గొప్పదనం ఏంటో తెలుసా? సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని. ఎవరికి? పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు. పరలోకంలో ఉన్న దూతలు ఉన్నారండి, వాళ్ళు ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు ఏ అధికారం చేస్తున్నారో ఏ ప్రధానత్వం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళకు కూడా తెలియని విషయాలు, భూమి మీద గొప్పగా పేరు పొందినటువంటి ధర్మశాస్త్రంలో పాండిత్యం వహించిన వారికి కూడా తెలియని విషయాలను దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఎవరి ద్వారా దేవుడు బయలుపరచాలనుకున్నాడు? యేసుక్రీస్తు వారి అక్కడ సంఘము ద్వారా. పరలోకంలో ఉన్న దేవతలు కూడా అది లేదు. మనం ఇప్పుడు చెప్పుకునే ఇప్పుడు సంఘంలో మనం ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఇవి ఎవరికి తెలియవు? పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు కూడా ఈ జ్ఞానం తెలియదు. క్రీస్తు రక్తం ద్వారా ఇశ్రాయేలును దేవుడు అన్ని ఇశ్రాయేలుని ఏకం చేయబోతున్నాడనే విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా ప్రధానులకు, అధికారులకు, భూమి మీద ఉన్నటువంటి ఈ మత పెద్దలకు, వీళ్ళకి ఎవరి ద్వారా తెలియబడుతున్నాయి? సంఘము ద్వారా. మరి సంఘం ఎంత గొప్పదండి? మనం నేర్చుకున్న విషయాలు ఎంత గొప్పవి, ఎంతో గొప్పవి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ సంఘము చివరి భాగం మనం చూస్తే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సంఘం దేనికి ఆధారం? సత్యమునకు. లోకంలో నిజం అంటూ ఏదన్నా ఉందంటే ఆ నిజము దేవుని ద్వారా బయలుపాటైతే ఆ నిజాన్ని లోకానికి తెలియపరిచేది ఏంటి? సత్యమే నిజం. ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని లోకానికి తెలియపరిచేది ఏంటి? సంఘము. సంఘం లేకపోతే సత్యం లోకానికి తెలియబడదు. దేవుని గురించిన సత్యము, యేసుక్రీస్తుని గురించిన సత్యము, పరలోకాన్ని గురించి సత్యము, నరకాన్ని గురించి సత్యము, దేవదూతల గురించి సత్యము, సాతాను గురించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఈ లోకానికి తెలియబడేవి కావు. నానా విధమైన దేవుని జ్ఞానము సంఘం ద్వారా తెలియబడుతుంది. సర్వసత్యము
లోకానికి దేని ద్వారా? సంఘము ద్వారా తెలియపరచబడుతుంది. చివరిగా ఇంకొక క్వశ్చన్ చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కూడా చూద్దాం. 3వ అధ్యాయము 20-21 క్వశ్చన్ చూద్దాం. 20-21 క్వశ్చన్. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా ఎక్కడ? మళ్ళీ చెప్పండి. సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ ఎక్కడ? సంఘములో. వాస్తవానికి దేవుడు తన మహిమను ఎలాగైనా తెచ్చుకోగలుగుతాడు. అవునా కదా? దేవుడికి తనకు మహిమ రావాలంటే ఆయన ఏ విధంగానైనా మహిమ తెచ్చుకోగలుగుతాడు ఆయన. కానీ ఆయన మహిమ పొందడానికి ఏర్పాటు చేసుకున్న సాధనం ఏంటి? సంఘము. దేవుడికి మహిమ రావాలండి సంఘం ద్వారా. ఇక్కడ చేసే ప్రార్థన ద్వారా, ఇక్కడ చేసే పాడే పాటల ద్వారా, ఇక్కడ చెప్పే వాక్యం ద్వారా, ఇక్కడ చెప్పే సత్యం ద్వారా, ఇక్కడ మీ జీవితాల ద్వారా, మీరు బయట జీవించే జీవితాల ద్వారా, సంఘమైన మన ద్వారా దేవుడికి ఏం రావాలి? మహిమ రావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఆయన స్వయాన కోరుకుంటున్నాడు. ఆయన ఒకవేళ ఆయనకు మహిమ రావాలంటే ఇంకెక్కడో ఎతికేవాడు, ఇంకెక్కడో తీసుకునేవాడు. దేవదూతల ద్వారా ఆయనకు మహిమ రావట్లేదా? చెప్పండి. దేవదూతల ద్వారా మహిమ వస్తుంది. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ సంఘము ద్వారానే నాకు మహిమ రావాలని దేవుడే స్వయాన కోరుకుంటున్నాడు. అంటే దేవునికి మహిమ వచ్చేది, తీసుకొచ్చేది ఈ సంఘమైనప్పుడు మనం ఎంత గొప్పగా ఉండాలి, ఎంత మహిమ తేవాలి ఆయనకు. ఇంకా ఆయన చెబుతున్నాడు, ఆ ముందు వచనాలు ఏమంటాడు? దేవుడి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల దేవుడు. అంటే మనం ఊహకు మించిన కార్యాలు చేయగలుగుతాడు దేవుడు. చేయడండి అసలు మనం ఊహించమండి. దేవుడు చేసే మేలు, దేవుడు చేసే కార్యాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు వెన్ హి ఓపెన్, అంటే ఆయన యొక్క ఆకాశపు వాక్యములను విప్పితే పట్టజాలని విస్తారమైన దీవెనలు మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. ఆయన తలుచుకుంటే ఎంత ఆయన దగ్గర అవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ పొందడానికి మనం అర్హులమా? మనం ఎప్పుడు అర్హులం అవుతామంటే మన ద్వారా ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి. మన ద్వారా దేవుడికి మహిమ లేకుండా ఆ ఆశీర్వాదాలను మనము అనుభవించలేము. అంత గొప్ప ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడికి మహిమ తీసుకురండి అయ్యా అని సంఘాలకు చెబుతుంటే ఈరోజు ఎలా ఉన్నాయి? సత్యానికి స్తంభంగా సంఘాలు ఉండాలంటే సంఘాల్లో సత్యమే లేకుండా పోయింది. క్రీస్తు విలువ ఇచ్చిన, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటే ఆ విలువతో కూడిన జీవితాలు జీవించట్ల సంఘాలు. ఏమంటే విలువ ఇచ్చుకున్నాడు కదా సంఘాన్ని. దేవుడు నివసించే స్థలమే సంఘం అంటే దానికి విలువ లేదు ఈరోజు సంఘాల్లో. అలాగే దేవుడి యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు ఏమవుతుంది? సంఘం ద్వారా బయలుపరచబడుతుంది. ఎక్కడ బయలుపరచబడుతుంది? చాలా సంఘాలు. అంటే ఇలా డినామినేషన్స్ గురించి చెప్తున్నాను, మతశాఖల గురించి చెప్తున్నాను. దేవుని యొక్క నానావిధ జ్ఞానం ఎక్కడ చెప్తున్నారు? 2 కథలు చెప్పి పంపిస్తున్నారు. మనకేమో వాక్యం చెబితేనేమో 20 కొంతమంది దురద చెవులాయ. సో దురద చెవులు కలిగినటువంటి వారు ఎక్కువైపోయారు. దేవుని జ్ఞానాన్ని చెప్పేవాడు తక్కువైపోయారు. సత్యము చెప్పేవాళ్ళు తక్కువైపోయారు సంఘాల్లో. అబద్ధాలు బోధించేటువంటి సంఘాలు ప్రారంభమైనాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏమంటే సమాధుల దగ్గర పోయి మట్టి తీసుకోమని బైబిల్ చెప్తున్నాడు. సమాధుల దగ్గర పోయి మట్టి తినండి, గర్భఫలం వస్తుంది మీకు. లేకపోతే ఈ నీళ్లు తీసుకొని తాగండి, ఇక్కడ ఈ స్థలంలో నీళ్లు తాగండి, మీకు అద్భుతాలు జరుగుతాయి. అసలు ఇవన్నీ బైబిల్ చెప్పిందా? కానీ మన వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారంటే ఏం నమ్ముతున్నారు? సత్యాన్ని నమ్ముతున్నారు, అబద్ధాన్ని. ఈరోజు అబద్ధాన్ని నమ్మే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈరోజు చూడండి, ఈ సత్య సంఘాలు కాకుండా అబద్ధ సంఘాలను నమ్మి అబద్ధం వైపుకు పోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి.
కానీ సంఘం యొక్క విలువ మీరు గమనించండి. ఈ సంఘం ద్వారా నానా విధమైన దేవుని జ్ఞానము బయలుపరచబడుతుంది. ఈ సంఘం సత్యమైన స్తంభమును ఆధారమై ఉన్నది. ఈ సంఘము ద్వారానే దేవునికి మహిమ రావాలి. సో ఇప్పుడు మనం ఒక్కసారి బబులోనీయులు పడగొట్టిన దేవాలయము, యేసుక్రీస్తు ప్రభువారు కట్టిన దేవాలయమైన సంఘాన్ని, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఏది గొప్పది? యేసుక్రీస్తు ప్రభువారు కట్టినదే గొప్పది. అయితే వచ్చేవారు మనం ఏం తెలుసుకుందామంటే, అంత గొప్పదైన బబులోను, అంత గొప్పదైనటువంటి ఆ యెరూషలేము మందిరాన్ని బబులోనీయులు కనీసం కనికరం లేకుండా దాన్ని నాశనం చేశారు కదా. ఈరోజు అంతకంటే గొప్పదైన సంఘము దేని వల్ల నాశనం అవుతుంది? దేని వల్ల పాడవుతుంది? ఎవరు దీన్ని పాడు చేసేది? ఈ విషయాలను మనము వచ్చేవారన మనము నేర్చుకుందాం. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని